అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. చేయి పార్టీ లీడర్ కు చీర కట్టినరు బీజేపీ వాళ్ళు. ఇవేం పాలిటిక్స్ అని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏనుగు ఫోటో చూసి భయపడ్డది ఏనుగు, దూపదీర్చిందని థ్యాంక్స్ చెప్పింది ఇంకో ఏనుగు. రీల్స్ కోసం కథలు పడుతున్న తిరకాసు. ఇట్లా చేస్తేనే లక్షల్లో లైకులు వస్తాయి, కోట్లల్లో వ్యూస్ వస్తాయి. అప్పుడు నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతా. రెండు పార్టీల లీడర్లు పొట్టు మాట్లాడుకుంటారు. వీళ్ళ పార్టీ ఆఫీస్ కాడ వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి నిరసన చేస్తారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయి వీళ్ళు నిరసన చేస్తారు. కొన్ని సార్లు ఎదురు పడితే కొట్టుకుంటారు. ఇక మైక్ల ముంగట్న అయితే ఒకరు ఎట్లా కౌంటర్లు ఇచ్చుకునేది కూడా చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒక పంచాయతీ ఎట్లయిందంటే, హోర్ని చిత్రం చల్లకుండా ఇది ఎక్కడి కథరో. ముసలాయనకు చీర కట్టినరు, చీర కట్టినా ముసలాయన కూడా సప్పుడు చేస్తలేడు. దగ్గర ఇద్దరు ముగ్గురు కొత్త చీర తెచ్చి మరి కట్టినరు. ఇంతకు మ్యాటర్ ఏంది మరి అంటే, చీర కట్టిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలు, కట్టించుకున్న ఆయన కాంగ్రెస్ కార్యకర్త. మహారాష్ట్ర డోంబివాలీలుండే కాంగ్రెస్ కార్యకర్త ప్రకాష్ అలియాస్ మామా పగారే మొన్నట్ల సోషల్ మీడియాలో ప్రధాని మోడీ సార్ ఫోటో మార్పింగ్ చేసి మెసేజ్ పెట్టిండట. ఇదేమున్నది, ఫోటో చూసి బగ్గున మండిపోయిన బీజేపీ కార్యకర్తలు దేశ ప్రధానిని అవమానిస్తావా అని అగ్గి మీద గుగ్గిలమై సీదా కాంగ్రెస్ కార్యకర్త ఇంటికే పోయి బయటికి తీసుకొచ్చి ఇగో ఇట్లా చీర కట్టినరు అన్నట్టు. ఇప్పుడు దీని మీద ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు మస్తు మాటలు అనుకుంటా ఫుల్ పంచాదులు పెట్టుకుంటున్నారు. మరి ఈ పంచాది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు ఆగుతారో గానీ భలే చిత్రమైన రాజకీయాలు చూస్తున్నాం పోండి. స్టార్లు అంటే ఫ్యాన్స్ తోటి జేజేలు కొట్టించుకొని, బ్యానర్లు కట్టించుకొని, అభిషేకాలు చేయించుకొని, వాళ్ళతోటి ఖర్చు పెట్టించుకొని, దండలు వేయించుకొని, ఇంత దేశాలకు ఉల్టా పంగనామాలు పెట్టేటోళ్ళు కాదు. అభిమానులకు అండగా ఉండి వాళ్ళ బాగోగులు అరుచుకున్నోళ్ళు, వాళ్ళ బాగు కోసం ఏమన్నా చేసిన వాళ్ళనే స్టార్లు అంటారు. అట్లాంటి ఒక స్టార్ గురించే ఈ వార్త. ఇంతకు ఎవలాల్లో ఏం చేసిండ్రంటే, ప్రతి వారంలో ఒక రోజు ఫ్యాన్స్ కోసమే కొద్దిసేపు కేటాయించే అమితాబ్ బచ్చన్ సారు ఈ వారము ఆయన ఫ్యాన్స్ని కలిసి కొన్ని గిఫ్టులు ఇచ్చిండు. అవేందయ్యా అంటే దాండియా స్టిక్స్, హెల్మెట్లు. కోలాటం కర్రలేమో బతుకమ్మ దసరా సందర్భంగా ఆటలు ఆడుకునేందుకు, ఇక హెల్మెట్ ఏమో పబ్లిక్ సేఫ్టీగా ప్రయాణం చేయాలని. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ ను కలిసినప్పటి సంధి కరెక్టే కదా, ప్రయాణికులకు హెల్మెట్ ఎంత అవసరమో అర్థమైంది నాకు. నా ఫ్యాన్స్ ఎప్పుడు సురక్షంగా ఉండాలి, వాళ్ళు భద్రంగా ప్రయాణం చేయాలన్న ఆలోచనతోటి సార్ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కి ఇట్లా హెల్మెట్లు వంచిండు అన్నట్టు. మంచి పని చేసిండులే. మరి కాదా, ఫ్యాన్స్ అంటే ఎట్లా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు వేసుకున్న బట్టలే వేసుకోవాలనుకుంటారు, వాళ్ళ తీరు మాట్లాడాలనుకుంటారు, వాళ్ళ తిరిగినే ప్రవర్తించాలనుకుంటారు, వాళ్ళు చెప్పే మాటను శిరసావహిస్తారు. అట్లాంటప్పుడు ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నోళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ను మన లెవెల్ ఆపేది అన్నట్టు రెచ్చగొట్టకుండా, ఫ్యాన్స్ కు మంచి జరిగేటట్టు, నలుగురికి మంచి అయ్యేటట్టు ఇట్లా మంచి పనులు చేస్తే మెచ్చుకొని మెడలు వేసుకుంటారు. ఇట్లనే ఇట్లా సార్ చేసిన పనిని చూసి మా అమితాబ్ బచ్చన్ సారు పెద్ద హైట్ ఉన్నోడు మాత్రమే కాదు, పెద్ద మనసున్నోడు కూడా అనుకుంటా కామెంట్లు పెట్టబట్టినరు సారు ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో వీడియో కింద. తిరకాస్ అంటేనే తికమక మకతిక. అసలే నేను అప్పుడప్పుడు వచ్చి వార్తలు చదువుతా అంటే నాకు తోడు మా తికమక తిరకాసు ఏం చేస్తాడో, ఇలా ఏం వార్తలు చెప్తాడో. తిరకాసు, ఓ తిరకాసు, నేనేం చెప్పానమ్మా? ఓయమ్మా, నాకెంత కష్టం వచ్చిందమ్మా. అయ్యో తిరకాసు, ఏమైందయ్యా? ఏంది అట్లా ఏడుస్తున్నావు? అరే మళ్ళీ ఏడుస్తున్నావు, ఏమైంది? ఓయ్ తిరకాసు, ఏంది కథలు పడుతున్నావా? ఓసారేమో ఏడుస్తావు, ఓసారేమో నవ్వుతావు. పిచ్చి గిట్లా లేచిందా? అవునమ్మా, నాకు పిచ్చి లేచిందే, నాకు పిచ్చి లేచిందమ్మా. వామ్మో, ఈయనకు నిజంగానే పిచ్చి లేచింది. అవునమ్మా అంజలమ్మ, నాకు రీల్స్ పిచ్చి లేచింది. వారం తిరక్క ముందే వైరల్ అయిపోవాలా, అప్పుడు నేను వైరల్ తిరకాసు, వైరల్ తిరకాసు, వైరల్ తిరకాసు. జంపు చిక్కం, ఆ జంపు చిక్కం, ఏ జంపు చిక్కం, ఏ జంపు చిక్కం. అర్థమైంది. ఆ రీల్స్ పిచ్చి నీకు కూడా అంటుకున్నదా? చూడమ్మా అంజలి, ఈ దెబ్బతో నా వీడియోలకి టన్నుల కొద్దీ లైక్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్ రావాలి. నా ఫాలోవర్స్ అంతా
టప 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 పెరిగిపోవాలంతే. అట్లా జరగాలంటే నువ్వు మంచి వీడియోలు చేయాలి, అంతేగాని ఈ ఏడుపు కొట్టు వీడియోలు పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే ఫాలోవర్స్ రారు. నీకేం తెలుసమ్మా నిమ్మకాయ పులుసా? ఇట్లా చేస్తేనే లక్షల్లో లైకులు వస్తాయి, కోట్లల్లో వ్యూస్ వస్తాయి. అప్పుడు నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోతా. అందుకే ఇట్లా నవ్వుతా ఉన్నా. ఆ నవ్వ చూడలేకపోతున్నా. ఆయన ఇట్లా చెయ్యమని ఎవరు చెప్పిర్రు నీకు? ఎవరో చెప్పుడేందమ్మా, సోషల్ మీడియాలో చూస్తే తెలియడం నీక. కొందరు తల్లులు వాళ్ళ బిడ్డల్ని బలవంతంగా ఏడిపించి మరీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారట లైకుల కోసం. అందుకే ఆ వార్తలు చూసి ఆ లైకులు చూసి ఏడిస్తే లైకులు వస్తాయని నేను కూడా ఏడుస్తున్నా. ఉండు, నువ్వు నవ్వుతేనే చూడలేకపోతున్నావు, ఇంకా ఏడిస్తే ఎవరు చూస్తారు? ఇంకా లైక్లు ఎట్లా వస్తాయి? నాకు ఇప్పుడు అర్థమైంది, నీకంటే నేనే ఫేమస్ అయిపోతానని కుళ్ళు కదా నీక. నాకు తెలుసమ్మా, అందుకే నేను అని ఏడుస్తా అని నవ్వుతా. వీడియోలు తీసుకొని వాటిని రీల్గా చేసుకొని పోస్ట్ చేసుకోవాలా? నేను ఫుల్ ఫేమస్ కావాలా? నేను ఇక్కడ ఉంటే నన్ను నువ్వు వీడియోలు చేసుకొనివు, అందుకే నేను ఇక్కడి నుంచి పోతున్నా. ఏం పిచ్చో ఏందో ఇది. తిరకాసును పక్కన పెట్టురు కానీ లైక్ల కోసం వ్యూస్ కోసం అమ్మలు పిల్లల్ని ఏడిపిచ్చి మరి వీడియోలు తీసుడేందుల్లా? ఇట్లయితే పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతినదా? ఏం ఆలోచిస్తారో ఏందో పోండ్రి. ఇవుల్లా ఇయాల్టి గరంగన వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.